అండ్ మోర్ ఇంపార్టెంట్ చామంతుల్లో ఇంకోటి ఏంటంటే ఇది స్టేకింగ్ అంటారండి. ఇలా కర్రలు పెట్టుకుని మనం కట్టుకోవాలి, తాడు కట్టుకోవాలి. ఇది కట్టకుండా వదిలేస్తారు చాలా సార్లు. ఏమవుతుందంటే ఇది పెద్ద వాటికి అయితే కట్టా, చిన్న వాటికి నేను ఇట్స్ ఓకే అవి బుష్గా ఉన్నాయి పక్క పక్కన ఉన్నాయని వదిలేస్తా. బట్ ఇది ఏంటంటే ఇది కట్టకపోతే మీకు మొత్తం అంతా పడిపోతుంది. ఇంత బ్రాంచింగ్ ఇంత బడ్డింగ్ వచ్చిన తర్వాత ఈ పువ్వు బరువుకు పడిపోతాయి. ఇన్ఫాక్ట్ మీ వైపు చూడండి ఇవి కొంచెం వాలిపోయి చూసారా, ఈ తాడికి కొంచెం ఆగాయి, లేకపోతే ఇవి అప్రైట్ గా ఉండేది. మొన్న వర్షానికి ఇవి పడిపోయాయి, లేకపోతే పడేది కాదు. బట్ ఈ స్టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనం ఫైనల్ పాటింగ్ చేసుకునే టైంకి స్టేకింగ్ చేసేసుకోవాలి. సో దట్ బడ్డింగ్ వచ్చే టైంకి విరిగిపోకుండా, బడ్స్ పోకుండా. ఎందుకంటే అప్పుడు ఒక్క కొమ్మ విరిగినా ఆల్మోస్ట్ 20 ప్లాట్స్ కాంప్రమైజ్ అయిపోతాయి ఆ స్టేజ్లో. మనకి బ్రాంచెస్ కదా ఆర్ సోర్స్ ఆఫ్ బడ్స్. సో ఆ టైంలో మనం చేసుకోకూడదు. థర్డ్ పాటింగ్ ఇంకా బడ్స్ వచ్చే ముందర పెట్టేస్తే దాని చుట్టూ చక్కగా అది ప్లాంట్ అడ్జస్ట్ అయ్యి రౌండ్గా బుషీగా వస్తుంది. సూపర్ అండి. అదే రాగానే ఎంత పైకి చూస్తూ ఉన్నాయి కిందికి వరిగిపోకుండా అనుకుంటే వాటన్నిటికీ రీజన్ ఇది అనమాట.